వందే మాతరం స్ఫూర్తిని భావితరాలకు అందించడం మన బాధ్యత అని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. వందే మాతర గీతం 150 ఏళ్ల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఉదయం కలెక్టరేట్లో సామూహిక వందే మాతర గీతాలాపన చేశారు. విద్యార్థులతో ముఖాముఖి సమావేశంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్ స్వాతంత్ర పోరాటానికి ప్రేరణ ఇచ్చిన వందే మాతరం గీతం ప్రాముఖ్యతను పంచుకున్నారు. స్వాతంత్రోద్యమ సమయంలో పరిస్థితులు భిన్నంగా ఉండేవని, వందే మాతరం పాడితే జైలు శిక్ష విధించేవారన్నారు. నేడు స్వేచ్ఛగా గీతం ఆలపిస్తున్నామని, వందే మాతర స్ఫూర్తితో దేశ నిర్మాణంలో భాగస్వామ్యం అవ్వాలని పిలుపునిచ్చారు. వందే మాతరం కేవలం గీతం కాదని, భారతీయుల ఆత్మగౌరవం, అభిమానం, ఏకత్వానికి ప్రతీక అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ పవిత్ర గీతాన్ని ఆలపిస్తూ స్వాతంత్ర వీరుల త్యాగాలను స్మరించుకోవాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి, జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఏఎన్ జ్యోతి, జిల్లా బీసీ సంక్షేమాధికారి బి శశాంక్, వైస్ ప్రిన్సిపల్ వి గీత, టీజీటీ ఉమా, గిరిజన సంక్షేమ వసతి గృహ ఉపాధ్యాయులు కె వెంకటలక్ష్మి, బి సత్యప్రియ, గిరిజన సాంఘిక సంక్షేమ బీసీ వసతి గృహాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ స్వాతంత్రోద్యమంలో వందే మాతరం ఒక స్ఫూర్తివంతమైన రణ నినాదమని కమిషనర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్య మైదానంలో సామూహిక వందే మాతరం గేయాలాపన ఘనంగా నిర్వహించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ 150 ఏళ్ల క్రితం బంకించంద్ర చటర్జీ భారతదేశపు ఔన్నత్యాన్ని, సామాజిక చైతన్యాన్ని, భౌగోళిక వైవిధ్యాన్ని, భరతమాత శక్తి, సామర్థ్యాన్ని వివరిస్తూ అద్భుతమైన పదజాలంతో ఈ గీతాన్ని రాశారన్నారు. నాటి నుంచి ఈ గీతం స్వాతంత్ర సాధన సంకల్పానికి ఊపిరిపోస్తుందని చెప్పుకొచ్చారు. ప్రతి భారతీయుడి గుండె లోతులోంచి వచ్చిన ఈ యుద్ధనాదం బ్రిటిష్ పాలకులకు నిద్ర లేకుండా చేసిందన్నారు. స్వాతంత్ర్యానంతరం కూడా ఈ గేయం ప్రతి ఒక్కరిలోనూ నిత్య స్ఫూర్తిని కలిగిస్తోందని, భవిష్యత్ తరాల కోసం ఈ సంస్కార ప్రవాహాన్ని ముందుకు నడిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, అన్ని విభాగాల హెచ్ఓడీలు, సిబ్బంది పాల్గొన్నారు. శబరిమలకు వెళ్లి అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం నవంబర్ 14 నుంచి జనవరి 21 మధ్య దక్షిణ మధ్య రైల్వే 60 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు విజయవాడ రైల్వే పీఆర్ఓ నుస్రత్ ఎం మాంద్రాపూర్కర్ తెలియజేశారు. మచిలీపట్నం కొల్లం, నర్సాపూర్ కొల్లం, చర్లపల్లి కొల్లం మధ్య ఈ రైళ్లు నడుస్తాయని తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం, నిడదవోలు, కొవ్వూరుకు 757 గృహాలు మంజూరైనట్లు జిల్లా గృహ నిర్మాణ సంస్థ పీడీ ఎన్ బుజ్జి వెల్లడించారు. ఒక్కో ఇంటిని 2.5 లక్షలతో నిర్మించనున్నట్లు తెలిపారు. ఇందులో కేంద్రం 1,50,000, రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 భరిస్తాయని పేర్కొన్నారు. 5 దశల్లో సాంకేతిక తనిఖీ అనంతరమే చెల్లింపులు జరుపుతాయని స్పష్టం చేశారు. జిల్లాలోని రాజమండ్రి, నిడదవోలు, కొవ్వూరు వివిధ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పనులను ఆమె పరిశీలించారు. దేశ రాజధాని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు ఉదయం సాంకేతిక సమస్య తలెత్తింది. ఎయిర్పోర్ట్లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీని కారణంగా దాదాపు 100కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలోని అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రోజుకు 1,500కు పైగా విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ కేజీహెచ్లో ఆధునీకరించిన హీమోడయాలసిస్ యూనిట్ను పునఃప్రారంభించిన మంత్రి డోలా. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. ఏపీ కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు. సీఎం చేసిన సూచనలు, మార్గదర్శకాల మేరకు ఆయా అంశాలపై సమగ్ర చర్చ. అత్యాధునిక ఏఐ టెక్నాలజీ సాయంతో తిరుమల శ్రీవారి దర్శనాన్ని కేవలం 2 గంటల్లోనే పూర్తి చేసేందుకు ప్రణాళికలు. వివరాలు వెల్లడించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్, బీజేపీకి తాకట్టు పెట్టారన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్లో మైనార్టీలు ప్రవేశపెట్టడానికి కుట్ర జరుగుతోందని ఆగ్రహం. ప్రజలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, దానిలో భాగంగానే వైద్య సేవలను యూనివర్సల్ డిజిటలైజ్డ్ విధానంలో ప్రజలకు చేరువ చేస్తున్నామని విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. సిఎస్ఆర్ నిధుల కింద ఎన్టీపీసీ సమకూర్చిన 2 కోట్ల ఆర్థిక సహాయంతో కేజీహెచ్ నెఫ్రాలజీ విభాగంలో ఆధునీకరించిన హీమో డయాలసిస్ యూనిట్ను ఆయన పునఃప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని, దానిలో భాగంగా అందరికీ ఉపయోగపడేలా 25 లక్షలతో సార్వత్రిక ఇన్సూరెన్స్ కల్పించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు.
ఇన్ఛార్జ్ హాస్పిటల్ నెఫ్రాలజీ యూనిట్లో ఎన్టీపీసీ వారి యొక్క సౌజన్యంతో 10 డయాలసిస్ యూనిట్లని కొత్త యూనిట్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. దీనికి 2 కోట్ల రూపాయల నిధుల్ని ఎన్టీసీ వారు వెచ్చించినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా యాక్టివ్గా ఉత్తరాంధ్రలో మన కేజీహెచ్ నెఫ్రాలజీ యూనిట్ సర్వీసెస్ అద్భుతంగా నడుస్తూ ఉన్నాయి. ఇది చాలా ప్రాచీనంగా ఉంది. మన ఉమ్మడి రాష్ట్రంలోనే ఉన్నటువంటి యూనిట్. ఇక్కడ కూడా నెఫ్రో ప్లస్కి అదనంగా 13 యూనిట్లు ఉన్నాయి. దీంతోపాటు ఇంటెన్సివ్ రెస్పిరేటరీ యూనిట్కి, అదేవిధంగా అక్యూట్ మెడికల్ కేర్ యూనిట్కి కూడా ఇక్కడి నుంచి డయాలసిస్ యూనిట్లు పంపించి సర్వీస్ చేసేదానికి కూడా నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ చాలా ముందుగా వస్తున్నారు. అదేవిధంగా మెడిసిన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఈ కేర్ చేయడానికి వస్తున్నారు. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ ఇక్కడ రెండోది హెపటైటిస్, అదేవిధంగా హెచ్ఐవి లాంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి కూడా డయాలసిస్ చాలా అవసరం. దాన్ని కూడా ప్రత్యేకంగా కొన్ని యూనిట్లను కేటాయించి చేస్తున్నందుకు సిబ్బందిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ముఖ్యమంత్రి గారు ఒకటే చేస్తూ ఉన్నారు, ఆరోగ్యం పట్ల ప్రజలు ఖర్చు తగ్గాలి, ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతం కావాలి, అదేవిధంగా 25 లక్షల రూపాయలతోటి ప్రతి కుటుంబానికి సార్వత్రిక ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా క్యాబినెట్లో ఆమోదించడం జరిగింది. టెండర్స్ కూడా పిలవడం జరిగింది. దానికోసం డిజిటలైజేషన్ ఆఫ్ ది హెల్త్ కోసం ముఖ్యమంత్రి గారు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా తెలుస్తూ ఉంది. దీని పేరు సంజీవని పథకం ద్వారా ప్రతి ఒక్కరి యొక్క హెల్త్ డీటెయిల్స్ మొత్తాన్ని కూడా డిజిటలైజేషన్ చేసి వారు ఏ డిసీజ్కి ఎలా పోవాలనే ఒక మానిటరింగ్ ద్వారా ఏర్పాటు చేయాలనేది వారి యొక్క సంకల్పం. ప్రజలందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి, ఆర్థికంగా బలోపేతం అవ్వాలి. ఆ విధంగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉన్నట్లయితే వైద్య ఖర్చులు తగ్గాలి అనే దానికోసం భారతదేశంలో లేని విధంగా యూనివర్సల్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా మేము తీసుకొస్తున్నామండి. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఈ స్కీమ్స్ ద్వారా మనం ఇంటిగ్రేట్ అయ్యి ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటాం. మీకు అందరికీ తెలుస్తున్నదే, కిడ్నీ వ్యాధులు మన దేశంలో ఈ మధ్యకాలంలో గత 20-25 సంవత్సరాలుగా చాలా ఎక్కువయ్యాయి. ఈ కిడ్నీ వ్యాధులు మామూలుగా షుగర్ వల్ల కానీ, హై బ్లడ్ ప్రెషర్ వల్ల కానీ వస్తూ ఉంటాయి. ఇది కాకుండా మన ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఇంకొక ముఖ్యమైన వ్యాధి ఉంది. దాన్నే క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఆఫ్ అన్నోన్ ఇటియాలజీ అంటున్నాం. అంటే ఇక్కడ ప్రాంత ప్రజల్లో, ముఖ్యంగా వ్యవసాయ పనులు చేస్తున్న వ్యవసాయ కార్మికుల్లో ఎక్కువగా ఈ వ్యాధి చూస్తున్నాం. 17% ప్రజల్లో ఈ వ్యాధి చాలా ప్రబలంగా ఉంది. ఈ వ్యాధులన్నిటి వల్ల కూడా మన ప్రాంతంలో సుమారుగా ఒక 20% మందికి ఏదో రకమైన కిడ్నీ వ్యాధి ఉంటుంది. వీళ్ళలో చాలా తీవ్రమైన కిడ్నీ వ్యాధి ఉండి డయాలసిస్ కానీ, కిడ్నీ మార్పిడి కానీ అవసరమైన వాళ్ళు వీళ్ళలో చాలామంది ఉంటున్నారు. ఈ తీవ్రతను గమనించే మనం సుమారుగా 2010 ప్రాంతంలోనే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్రజలందరికీ ఫ్రీగా హెల్త్ అందజేయడానికి ఈ డయాలసిస్ ప్రోగ్రామ్ ప్రభుత్వం వారికి, అదేవిధంగా ఇక్కడ పనిచేసిన అడ్మినిస్ట్రేషన్కి అందరికీ కూడా మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు ద అడ్మినిస్ట్రేటర్, ఎస్పెషల్లీ వాణి మ్యామ్ అండ్ ఆల్ ద who ever pursued this and Dr. Raviraju sir is the one who initiated dialysis department way back in 1985 and he is the one who started dialysis here. Now dialysis reached the masses means he is the one behind it, because under the Arogyashree scheme dialysis was introduced and the first live transplant is done here by Dr. Raviraju garu. So first ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసింది కూడా సారే. అదేవిధంగా వాణి మేడము, మా వర్కింగ్ టీము, మా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరి సహకారంతో ఇవాళ మేము డయాలసిస్ సేవలు అందించడానికి మాకు ఈ అవకాశం దొరికినందుకు మేము ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమస్యల పరిష్కారంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం తుది దశకు చేరింది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు సహా మండలాలు, గ్రామాల సరిహద్దుల మార్పులకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయనున్నారు. జిల్లాల పునర్విభజన సమస్యల పరిష్కారంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో సమావేశమై సుదీర్ఘంగా చర్చించింది. సీఎం చేసిన సూచనలు, మార్గదర్శకాల మేరకు ఆయా అంశాలపై సమగ్రంగా చర్చించారు. మదనపల్లి, మార్కాపురం కేంద్రాలుగా కొత్త జిల్లాలు చేయాలనే ప్రతిపాదనలకు ఇప్పటికే ఆమోదముద్ర వేయగా మరికొన్ని కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలపై లోతుగా చర్చించారు. టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్టు ఇప్పటికే విజయవంతమైందని, త్వరలోనే ఈ విధానాన్ని భక్తులకు అందుబాటులోకి తెస్తామని ఆయన హామీ ఇచ్చారు. టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. అదేవిధంగా ఇప్పుడు మీరు లడ్డూ చూసినట్టయితే అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది.
100% ప్రసాదాలు బాగున్నాయి, లడ్డూలు బాగున్నాయి, 10 రోజులైనా నిల్వ ఉంటా ఉంది అని చెప్పేసి మాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్. సో ఈ విధంగా లడ్డూ ప్రసాదాలు అయితే, అన్న ప్రసాదాలు అయితే ఏదైనా కానీ క్వాలిటీ బాగా పెంచి తిరుమల యొక్క ఆ దేవదేవుడి పవిత్రతను పెంచాలనే ఉద్దేశంతో మా నూతనంగా ఏర్పడినటువంటి బోర్డులో నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇకపోతే తిరుపతి చాలా ఉన్నాయి, కొన్ని మీకు చెప్తాను, కావాలంటే నోట్స్ ఇస్తాను నేను మళ్ళీ. తిరుపతి స్థానికులకి నెలకి ఒకసారి, అంటే మొదటి మంగళవారం ఒక 3,000 మందికి స్థానికులకి దర్శనం కల్పించే ఏర్పాట్లు చేశాం. దానివల్ల స్థానికుల్లో ఉన్నటువంటి వ్యతిరేకత పూర్తిగా తగ్గిపోయి మమ్మల్ని గుర్తించారు తిరుపతి ప్రజలకి అనేటువంటి సంతోషాన్ని వాళ్ళు కూడా వ్యక్తపరిచారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి టూరిజం వాళ్ళకి 4,000, 5,000 టికెట్లు ప్రతిరోజు ఇచ్చేవాళ్ళు. మీ అందరికీ తెలుసు, గతంలో కూడా చెప్పాం మేము. అవన్నీ కూడా బ్లాక్ మార్కెటింగ్ పోతున్నాయి. సామాన్య భక్తులకి దర్శనం దొరకట్లేదని దాన్ని రద్దు చేయాలని రద్దు చేసి సామాన్య భక్తులకి వాటిని కేటాయించడం జరుగుతూ ఉంది. ఈ విధంగా తిరుమలలో ఉన్నటువంటి కాటేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సొంత పేర్లు పెట్టుకున్నారు కాటేజీలు. మా బోర్డు నిర్ణయం తీసుకుంది సొంత పేర్లు తీసేసి దేవుడి పేర్లు పెట్టాలి అని. ఆ కార్యక్రమం కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే ఈ సిమ్స్ హాస్పిటల్ ఏదైతే ఉందో, మేము ఛార్జ్ తీసుకునేటప్పుడు ఆ సిమ్స్ హాస్పిటల్ చాలా అధ్వానంగా ఉంది. దాన్ని మెరుగుపరచాలంటే ఏం చేయాలని ఒక బోర్డు ఒక నిర్ణయం తీసుకొని మాజీ ఐఏఎస్ అధికారి, మాజీ ఈఓ టీటీడీ అయినటువంటి ఐవి సుబ్బారావు గారిని చైర్మన్గా పెట్టి ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ తీసుకొని ఆ హాస్పిటల్ని ఏం చేయాలి, ఎలా వైద్య సేవలు మెరుగుపరచాలి. ఎందుకంటే కంప్లీట్ ఆ రాయలసీమ ఏరియాలో అదొకటే పెద్ద హాస్పిటల్ కాబట్టి ఆయన ఇచ్చిన రికమెండేషన్స్ ప్రతి సంవత్సరం 50-60 కోట్లు ఏదైతే ఉందో గ్రాంట్గా ఇచ్చేవాళ్ళం. దానికి అదనంగా మళ్ళీ ఒక 71 crores పెట్టి ఈ హాస్పిటల్ని బాగు చేయటం జరిగింది. ఇప్పుడు చేస్తున్నారు అది. మొన్ననే 100 మంది డాక్టర్లను తీసుకోవాలి, అందులో 50 మందిని తీసుకున్నాం, ఇంకో 50 మందిని త్వరలోనే తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని గెలిపించాలని ఎంపీ కొండా విశ్వరెడ్డితో కలిసి కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి శ్రీనివాస్ వర్మ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ స్థానిక సమస్యల పరిష్కారం, జూబ్లీహిల్స్ అభివృద్ధికి బీజేపీ ఎంతగా కట్టుబడి ఉందో ప్రజలకు వివరించారు. దాదాపు 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని ధ్వజమెత్తారు. అభివృద్ధి, పారదర్శకత, సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పనకు బీజేపీకి మద్దతు ఇవ్వాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. భారతీయ జనతా పార్టీకి దేశంలో అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రధాని నుండి కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రతి భారతీయుడి యొక్క గౌరవ ప్రతిష్టలు పెరిగాయి అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనమాట. భారత ప్రధాని ఏ దేశం వెళ్ళినా కానీ ఎంత పెద్ద ఎత్తున వారిని స్వాగతిస్తున్నారనేటువంటి విషయం కూడా మనందరికీ కూడా ఒకప్పుడు అగ్రరాజ్యాల అధ్యక్షులకు, అధినేతలకు మాత్రమే పరిమితమైనటువంటి గౌరవాలు ఏదైతే ఉన్నాయో ఇవాళ భారత ప్రధానమంత్రి పొందుతున్నాడు అనేటువంటి విషయంలో ఏమాత్రం ప్రపంచంలో ఒక కీలకమైనటువంటి శక్తి, ఒక బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థ వేళ భారతదేశం జపాన్ అధిగమించి వేళ 4వ స్థానంలో అటువంటి వ్యక్తి వేళ దేశంలో నాయకత్వం వహిస్తుంది. ఇవాళ హైదరాబాద్ నగర అభివృద్ధి అనేటువంటిది పెద్ద ఎత్తున సాధ్యపడాలంటే ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీని, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కూడా రాబోయేటువంటి రోజుల్లో మనం ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో ఏమాత్రం ఈవేళ జూబ్లీహిల్స్ అసెంబ్లీలో గెలిచేటువంటి గెలుపు 2028లో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి దిక్సూచి అవుతుంది అనేటువంటి విషయాన్ని has been in the party for 30 years and the party has not been in power for 30 years. నలోనే ఒక 20-30 ఏళ్ల బట్టి ఒక మూల పడిపోయి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కథలని విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ నెల 14-15 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హరీందర్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. విశాఖ కలెక్టరేట్లో సిపి శంకబ్రత బాగ్చి, జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, డీసీపీలు మేరీ ప్రశాంతి, లతా మాధురి, ఇతర అధికారులతో కలిసి ఆయన
ఏర్పాట్లపై సమీక్షించారు. ఇప్పటివరకు ఆయా శాఖల పరిధిలో జరిగిన పనులు, తీసుకున్న చర్యలు, చేసిన ఏర్పాట్లపై ఆరా తీశారు. 9వ తేదీలోగా పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. స్పాట్ రిజిస్ట్రేషన్కు అవకాశం లేదని తెలిపారు. Would be in the list of voters which are shared so far, sir. Who is going to stay where? That will take time, sir. That will take time. But the list of delegates we will obtain them from the park here. So, Honorable CM, when he comes, he can come from the rear. Is they being used for any flight, any chopper landing or takeoff? There is a likelihood, sir. There is a likelihood because now seeing from the roadside, from the road which is running from AU here. So this make it even bigger. And layout. We will find Adkar. Yeah. So if at all PM is coming, we haven't got confirmation. Then he would be brought to the door. That here the lead sessions will happen, and this particular hangar which you see on the screen, this is here. That's the clarity. So he is not coming. That's the clarity like we have received. Yes, sir. Yes. So CM would be coming from the old SP Bangla Road, from the. As of now, that is the case, sir. Someone flies in their own minister, if at all governor comes, governor. They will all take this old SP Bangla route and come to the expected. They can also be brought through this route, sir. So they are this side, take this route, come here. And అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వివాదాలు, అవినీతి బురదలో కూరుకుపోయి దాన్ని అందరికీ అంటించాలని చూస్తున్నారని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి ఆరోపించారు. ఇటీవల దగ్గుబాటి ప్రసాద్ చేసిన ఆరోపణలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. తాను సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నానని, పదవులు అనుభవించానని దగ్గుబాటి అంటున్నారని, కానీ ఇన్నేళ్లలో ఇలా వివాదాలు, అవినీతి బురదలో దిగిన వాడిని చూడలేదన్నారు. జిల్లాలో ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, భూ ఆక్రమణలు, డబుల్ రిజిస్ట్రేషన్లు, భూ హక్కుదారులు ప్రశ్నిస్తే బెదిరింపులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. మాది రాజకీయ జీవితం అనేది మా కుటుంబం. నాది ఒకటే చెప్పండి, నేను ఎప్పుడు కానీ నేను కాబట్టి నన్ను నా గురించి మా కుటుంబం. అక్కడ మా తండ్రి గారు అప్పుడు అనంత వెంకటరెడ్డి గారు కావచ్చు, ఆ తర్వాత మేము ముగ్గురు అన్నదమ్ములు, ఉమ్మడి కుటుంబమే. ఏదైనా కానీ చట్టానికి వ్యతిరేకంగా ఏదైనా కానీ ఉంటే ఎవరు వద్దన్నారు? మీదే కదా ప్రభుత్వం. ఊరికే తీసుకోండి, ఎవరు వద్దన్నారు? చట్టానికి వ్యతిరేకంగా ఉంటే, చట్టానికి వ్యతిరేకంగా వేరేటి ఏదైనా మా దగ్గర ఉంటే తీసుకోండి. అంతేగాని దానిని బట్టి మమ్మల్ని బెదిరించి ప్రజా సమస్యలు మా గలం విప్పుతా అంటే, మా గలాన్ని నొక్కుతామంటే చాలా మందిని చూసాం. ఎవరు అట్ట దానికి భయపడే వాళ్ళం కాదు. ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ప్రజాసేవ చేసే వాళ్ళం చేస్తాం, ఆ తర్వాత మా వ్యాపారాలు చూసుకుంటామని కాదు. నువ్వే చెప్పినావు, మాకు రియల్ ఎస్టేట్ లేదు, వ్యాపారాలు లేవు, అవన్నీ ఏం లేదు. నువ్వు అంత చెప్పినావంటే అంత చూపిస్తే మాకు సంతోషమే. నేను కూడా ప్రజలకే చెప్తాను, ఉందప్ప చెప్తాను, భయమేమి అట్లా ఏం లేదు. మాకు కూడా ఉన్నాయి చెప్పండి. ఎవరు మేము భయపడే వాళ్ళం కాదు, రాజకీయ చేతులు లేదు. మేము ప్రశ్నిస్తానే ఉంటాం. ప్రతిపక్ష పార్టీగా అధికారంలో ఉన్నప్పుడే మాట్లాడినాను. అధికార పార్టీ, మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ప్రజా సమస్యల్ని అన్ని మీటింగ్లో కూడా మాట్లాడతాను. ఏదైనా కానీ దౌర్జన్యాలు మా వాళ్ళు చేసినా కూడా ఏదో రకంగా కూడా దాన్ని చేసేది మంచిది కాదని చెప్పేవాళ్ళం. మా తత్వం అది.
నువ్వేది మాట్లాడదు ఏదో అన్నాడు, నీళ్లు తెలీదా ఇవి తెలియదండి. నిజమే, అతను తెలుసు. నాకైతే కృష్ణా జలాల గురించి నాకు తెలుసు. ఈ కరువు ప్రాంతానికి ఎలా తీసుకుంటాం. కృష్ణా జలాలు ఎంబడి రాయలసీమకు వచ్చేటప్పుడు, కృష్ణా దగ్గర నుంచి వచ్చినప్పుడు మేము కావచ్చు, నాతో పాటు ఇంకా చాలా మంది పెద్దలు, రఘువీర కావచ్చు, ఇంకా చాలా మంది పెద్దలు, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అందరూ. ఎందుకంటే దానికి ఒక చరిత్ర ఉంది. ఈ రాయలసీమని కరువు సీమ నుంచి తీసేయాలంటే, దీనంతా పారుదోవాలంటే కృష్ణా జలాలు అనేది కూడా తీసుకొని రావాలని ఎంతో మంది పోరాటాలు చేశారు. ఆ పోరాటాల ఫలితమే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక కొంచెం సాఫల్యం చేసి ఉంటే అతను పోతే ఆ జలాల్ని నడిపించుకుంటూ వచ్చిన వాళ్ళం మేము. జలాలు ఎమ్మడి మేము రాలేదు, జలాలు నడిపించుకుంటూ వచ్చి జీడిపల్లికి తీసుకొచ్చిన వాళ్ళం. జిల్లాలో ఏమి తెలిసింది కాదు. నేను ఒకనే అని కాదు, చాలా మంది పెద్దలతో పాటు మేమంతా కూడా ఎంతో మంది కూర్చున్నాం. మీరా మాట్లాడదు. నాకు కృష్ణా జలాల గురించి తెలుసు, తుంగభద్ర జలాల నుంచి తెలుసు. ఏమంటే నాకు తెలియదు ఏమంటే అతను తీసుకునే జలం నాకు తెలియదు, అంత తప్ప నాకు తెలియదు. ఈ రెండు నాకు బాగా తెలుసు. అందుకే అది క్వశ్చన్ చేసినా అని అంటే నువ్వు తీసుకునే జలం నాకు తెలియదు. అయినా కూడా చెప్తున్నాను, అతనే కాదు ఎవరైనా కానీ అప్రజాస్వామ్య పద్ధతులు ఏం పని చేసినా కూడా ప్రశ్నిస్తూనే ఉంటాం, వాళ్ళపైన పోరాటం చేస్తూనే ఉంటాం. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగినా కూడా ఏదో ఒక పద్ధతిలో ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే అడ్డుకునేకి మొత్తం ప్రయత్నం చేస్తూనే ఉంటా, నా బొందులో ప్రాణం ఉన్నంత వరకు అని చెప్పి. కానీ ఇటువంటి దానికి ఎవరు బెదురుకోము. ఈ పరిస్థితి దర్శనం చేస్తూ అందరికీ అవకాశం వచ్చింది. అవకాశం మీకు వరం. ప్రజా జీవితం అంత బెన్న అందరికీ రాదు. ఇన్ని కోట్ల మందిలో కొద్ది మందికే వచ్చేది. పనిచేయండి, ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్నాయి. జిల్లా అభివృద్ధి కోసం ఆలోచన చేయండి, జిల్లా అభివృద్ధి చేయండి, పేదవారిని గురించి ఆలోచన చేయండి, మధ్యతరగతి గురించి ఆలోచన చేయండి, లా అండ్ ఆర్డర్ గురించి ఆలోచన చేయండి. మీకు అధికారం ఇచ్చింది, మిమ్మల్ని నమ్మి ఎన్నిక కాబడింది, ప్రజలు ఓట్లేసింది మీ ఆస్తులు సంపాదించుకోవడానికి కాదు, సలాయించుకోవడానికి కాదు. అందరు ప్రజాప్రతినిధులకు చెప్తున్నాను, ఏ పార్టీ దానికి కాదు, ప్రజాసేవ చేస్తారని చెప్పేసి. అంతకంటే ఎక్కువ చేస్తే మాకేం అధికారం ఉండాల్సిన పని లేదు. మేము ప్రజాప్రతినిధులు కాకపోవచ్చు, కానీ మాట్లాడతాం ప్రజాసంపద. అయినా కాదు, చాలా ఉన్నాయి అటువంటి గొంతులు, లక్షల కోట్లు ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి. కలిసి పోరాటం చేస్తాం. నువ్వు బురదలో దిగి అందరినీ బురదలో దిగుతామంటే ఒప్పుకునేవాడిని కాదు. చేయి, మంచి పని చేయండి, ఒప్పుకుంటాను, నేను ఒప్పుకుంటాను. ఇంకా చేస్తామంటే ఇంకా చెప్తాను. నేను కూడా ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు చాలా మంది చేశాను. నోరుంది కదా అని చెప్పేసి ఏదంటే అది మాట్లాడితే ఎవరేం లేదు. ఆ కట్టప్పలకు భయపడే వాళ్ళం కాదు. మీరు రాజకీయంగా నన్ను ఎదుర్కొనలేక, మీరు చేస్తున్న దౌర్జన్యాలను కానీ మీరు చేస్తున్న అక్రమ ఆర్జనల గురించి ప్రశ్నిస్తే మీరు దాన్ని సమర్థించుకోలేక, దాన్ని ఎదుర్కొనలేక ఈ కట్టప్పలతో కలిసి మీరు ఇవన్నీ చేస్తుంటే ఎవరు బెదరుకోం, తగిన బుద్ధి చెప్తాం. విజిలెన్స్ అవేర్నెస్ వీక్ సందర్భంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ అధిపతి ఎల్బీవీ ఆర్కేఎంఎస్ మన్యం ఘనంగా ప్రారంభించారు. ఉదయం 6:30 గంటలకు ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రాంతీయ కార్యాలయం నుండి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు సాగింది. పెద్ద ఎత్తున అధికారులు, సిబ్బంది, యువత పాల్గొని నిజాయితీ మన గర్వం, అవినీతి రహిత భారతం మా లక్ష్యం వంటి నినాదాలతో ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో పారదర్శకత, నిష్పక్షపాత, ధర్మబద్ధత వంటి విలువలను బలోపేతం చేయడమే విజిలెన్స్ అవేర్నెస్ వీక్ ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప ప్రాంతీయ అధిపతులు సత్యనారాయణ, వెంకన్నబాబు, విజిలెన్స్ అధికారి కేవీఎన్ఏ గంగాధర్, యూనియన్ నాయకులు జీవీఎస్ అమరేంద్ర, ఎం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. లంచం మానుకో, లంచం మానుకో, లంచం మానుకో, నో కరప్షన్, ఓన్లీ ప్రోగ్రెస్, నో కరప్షన్, ఓన్లీ ప్రోగ్రెస్, నో కరప్షన్, ఓన్లీ ప్రోగ్రెస్. Avoid bribe, be bribe. Avoid bribe, be bribe. Avoid bribe, be bribe. Say no to corruption, commit to the nation. Say no to the corruption, commit to the nation. Say no to the corruption, commit to the nation. Corruption, say no to corruption. Avanitine nirmooliddam, avanitine nirmooliddam, avanitine nirmooliddam. Avoid bribe, be bribe. 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 Say no to corruption. Say no to corruption. No corruption, only progress. No corruption, only progress. No corruption, only progress. Be honest, say no to corruption. 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 Destroy corruption before it destroys us. Destroy corruption before it destroys us. Destroy corruption before it destroys us. Destroy corruption before it destroys us.
Break your silence. Protest against corruption. 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 People corrupt power. Power corrupts people. 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 నిజాయితీగా ఉండు, అవినీతిపై పోరాడు. నిజాయితీగా ఉండు. అవినీతిపై పోరాడు. నిజాయితీగా ఉండు. అవినీతిపై పోరాడు. లంచం మానుకో. గర్వంగా మసులుకో. లంచం మానుకో. గర్వంగా మసులుకో. లంచం మానుకో. గర్వంగా మసులుకో. లంచం మానుకో. గర్వంగా మసులుకో. అవినీతిపై పోరాడదాం. దేశాన్ని కాపాడదాం. అవినీతిపై పోరాడదాం. దేశాన్ని కాపాడదాం. అవినీతిపై పోరాడదాం. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమయ్యే అవకాశం ఉందని ఈ విషయాన్ని గతంలో కల్వకుంట్ల కవిత చెప్పారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ బీజేపీకి తాకట్టు పెట్టారని ఆయన విమర్శించారు. జూబ్లీహిల్స్ లో మైనార్టీలను మభ్యపెట్టడానికి కుట్ర జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ భారత్ జోడో యాత్ర ద్వారా దేశంలోని మైనార్టీలకు రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారని అన్నారు. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించి 3 నెలలైనా స్పందించలేదని విమర్శించారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ ఇంకా అనుమతి ఇవ్వలేదని అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఒప్పందం లేకపోతే ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ కేజీహెచ్లో ఆధునీకరించిన హీమోడయాలసిస్ యూనిట్ను పునఃప్రారంభించిన మంత్రి డోలా. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. ఏపీ కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు. సీఎం చేసిన సూచనలు మార్గదర్శకాల మేరకు ఆయా అంశాలపై సమగ్ర చర్చ. అత్యాధునిక ఏఐ టెక్నాలజీ సాయంతో తిరుమల శ్రీవారి దర్శనాన్ని కేవలం 2 గంటల్లోనే పూర్తి చేసేందుకు ప్రణాళికలు. వివరాలు వెల్లడించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ బీజేపీకి తాకట్టు పెట్టారన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ లో మైనార్టీలు ప్రవేశపెట్టడానికి కుట్ర జరుగుతోందని ఆగ్రహం. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.